హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మనకి 2 రోజుల తర్వాత ఒక చెరుకు ట్రిప్ అయితే వచ్చింది. చెరుకు ట్రిప్ అయితే మా ఏరియా నుంచి కాదు, నేను గుంటూరు జిల్లా అయితే వెళ్తున్నాను. ఇప్పుడు బయలుదేరాను. మా ఏరియాలో చెరుకు అయితే అయిపోయింది. విజయవాడ శ్రీను గారని పెద్ద ఆయన, బాగా చెరుకు వ్యాపారం చేసి ఆయన అడిగి ఒక బండి కొట్టుకోమన్నాడంట. గుంటూరు జిల్లా అయితే వెళ్తున్నాను నేను. నూతక్కని మన విజయవాడ రేపల్లి కరకట్ట రోడ్డు నుంచి లోపలికి వెళ్ళాలి నూతక్కి. అక్కడికైతే ఇప్పుడు బయలుదేరిపోయాను. నేను పొద్దున్నే 7:30 కల్లా స్టార్ట్ అయిపోయాను. మన 9 చేరువ కాడికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు మన హైవే మీదకి అయితే వచ్చేసాం మనం. ఇక్కడ మనం టోల్గేట్ దాటంగానే ఆయిల్ కొట్టించేసుకుని అక్కడ నుంచి డైరెక్ట్గా చేను కాడికి అయితే వెళ్ళిపోవాలి. టోల్గేట్ అయితే కట్టేశాను. కట్టంటే వెళ్తే ఆ స్పీడ్ కరకట్ట రోడ్డు అంటే అయితే వెళ్ళలేదు నేను. ఇటు హైవే మీద వచ్చాను. పోయిన టోల్గేట్ అని. ఒక్కో టోల్గేట్ వచ్చి సింగిల్ మనకి 130 రూపాయలు అప్ అండ్ డౌన్ ఉండదు మా టోల్గేట్. ఇక్కడ మన కంకివాళ్ళు అయితే డీజిల్ అయితే మన బండిలో ఉంది, ఆల్మోస్ట్ 2 పాయింట్లు ఉంది. అందుకని నేను ఒక 1500 అయితే కొట్టమని 1500 అయితే కొట్టించుకున్నాను. ఇక 2 పాయింట్లు ఉంది మనకి డీజిల్ అయితే. కాకపోతే మనం దగ్గర 250 కిలోమీటర్లు తిరగాల్సి వచ్చింది ఇవాళ. అందుకని మనం 1500 కొట్టించుకుంటే మనకి చూసుకోవాల్సిన లేదు. మనం మళ్ళీ తుళ్ళూరు నూతక్కి వెళ్ళినాక మళ్ళీ అక్కడ చేను దగ్గరికి ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాలో మనకైతే ఐడియా లేదు. ఇదే ఫస్ట్ టైం వెళ్తున్నాం మనం ఎప్పుడు కొట్టించే కొత్తగూడెం వెళ్ళేటప్పుడు కొట్టించే పెట్రోల్ బంక్ దగ్గర అయితే పెట్రోల్ కొట్టించేస్తున్నాను. ఇక్కడ 1500 కొట్టించుకుని బయలుదేరిపోదాము. 1500 అయితే మనకు సరిపోద్ది దగ్గర. మనం అయితే దగ్గర విజయవాడ వచ్చేసాం. పొద్దున్న అయితే ట్రాఫిక్ ఎరగదీసింది. దగ్గర 8:30 పైన అయిపోయింది ఇక్కడే మనకి. ఇప్పుడు మనం కరెక్ట్గా స్క్రూ బ్రిడ్జి దగ్గర ఉన్నాం మనం. ఇక్కడ నుంచి మనకి బ్రిడ్జి ఏట్లో మనకి బ్రిడ్జి దాటగానే లెఫ్ట్ సైడ్కే ఉంటుంది మనకి అంబేద్కర్ స్టాచ్యూ. ఎంత దూరం నుంచి అయినా కనపడుతుంది అంబేద్కర్ స్టాచ్యూ. చూడండి, ట్రాఫిక్ ఇక్కడ కూడా పడిపోయింది బ్రిడ్జి దగ్గర కూడా. మనకి ఇక్కడ నుంచి బ్రిడ్జి దగ్గర నుంచి దగ్గర ఒక 20 కిలోమీటర్లు అయితే వచ్చింది నూతక్కకి. బ్రిడ్జి మీద అయితే ఉన్నాం మనం ఇప్పుడు. మనకు మొత్తం వాళ్ళు 3 టన్నులు లోడ్ వేసి రావాలని చెప్పాడు. గుడివాడను సింగరాయపాలెం దింపాలన్నాడు. మనం డైలీ వెళ్ళే కిరాయి అయ్యేది. కాకపోతే ఆయిల్ వాళ్ళు 100 కిలోమీటర్లు ఎక్స్ట్రా పెరిగింది. వచ్చేసాం మనం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్కి తీసుకోవాలి. తాడేపల్లి రోడ్డు అంటారు దీన్ని. ఇక్కడ లెఫ్ట్కి తీసుకుంటే తిన్నగా రేపల్లి వెళ్ళిపోద్ది రోడ్డు. ఇటు కూడా మనకి కరకట్ట ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇటు కూడా అది ఆల్రెడీ బస్సు అయితే ఇక్కడ ఆగింది చూడండి మూల మీద. డైరెక్ట్ విజయవాడ టు రేపల్లి కరకట్ట ఎక్స్ప్రెస్ అనమాట. ఆ పక్క కరకట్ట ఎక్స్ప్రెస్, ఈ పక్క కరకట్ట ఎక్స్ప్రెస్ ఉంటుంది. ఇది బయలుదేరి అయితే మనం చేను దగ్గరికి అయితే వచ్చాము. మనం వచ్చి 1:30 అయింది. 9:15 వచ్చాను నేను. నూతక్క సెంటర్లోనే కూర్చోబెట్టారు. అంటే వాళ్ళ బండికి ముందు లోడ్ చేయాలంట, మన బండికి టైం పట్టిద్ది అన్నారు. చేను ఎక్కడ అడ్రస్ చెప్పు బాబాయ్ అంటే ఎప్పుడుకో ఇచ్చారు అడ్రస్. ఇటన్నీ అటు పసుపు తోటలు, ఇటు అటు తోటలు మయానంగా ఉంది ఈ రోడ్డు. మనకి ఇప్పుడు లోడ్ చేస్తారో మనం ఇక్కడ నుంచి మనం సింగరాయపాలెం, గుడివాడ వెళ్ళి సింగరాయపాలెం వెళ్ళాలి. మరి మనం ఎప్పుడైతే మనకు లోడ్ అయితే నాకేం అర్థం కావట్లేదు. ఇవాళ మనకి ట్రిప్ అయితే లేట్ అయిపోయేటట్టుంది. చేను కాడికి వెళ్తే కానీ అసలు చెలిగారా లేదనేది మనకు తెలిసిద్ది. అన్న అటు ఇటు అరటి తోటలో మధ్యలోంచి దారి క్యాబేజీ మంచి పొలాల్లాగా ఉన్నాయి బాగా. చెరుకు చేను అయితే నాకు అసలు ఏం కనపడుతుందా. ఈ డొంక వచ్చేయమన్నాడు బాబాయ్. చూద్దాం ఇంకెంత దూరం వెళ్ళాలి. వచ్చేసాం. మబ్బు అయితే బాగా పట్టింది. వీళ్ళేమో మొట్టవాళ్ళు చెరుకు చేలలో దిగేస్తారు. ఏమో అడ్డబోదులు చెప్తే ఇంట్లో అదేమో ఖాళీ బండి వెళ్తారు అడ్డబోదులు. ఇలా ఇరకాయ పుచ్చేస్తున్నారు. మరి మన దాన్ని ఏం చేస్తారో నాకైతే అసలు ఏం తెలుస్తలేదు. పట్టాలి చాలే. మన బండికి అయితే 2 బళ్ళకి కలిపి లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు. ఎప్పుడైనా సరే అడ్డబోదులు దింపమాకండి. ముఠా వాళ్ళు ఏంటంటే మొత్తం తప్పిద్దని చెప్పి వాళ్ళు అడ్డబోదులు, నిలువు బోదుల్లో అయితే మన బండి 3 టన్నులు 4 టన్నులు వేసినా లాక్కెళ్తుంది. అడ్డబోదుల్లో ఉంటే ఛాయిస్లు కూడా ఇరిగిపోతాయి. వాళ్ళు ఏముంది లోపల రాని అంటారు. ఈరోజు మనకు లోడింగ్ వచ్చి ఆడవాళ్ళే అందరూ, మన బండికి లేడీస్ అందరూ. ఒక అతనేమో ముఠా అతనేమో మేస్త్రి ఏమో లోడ్ చేస్తున్నాడు. అందరూ లేడీస్, చిన్న కట్టలే అనమాట అయ్యి.
ఆల్మోస్ట్ మనం గుడివాడ అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మనకి కాటా వచ్చి నేను పొద్దుటూరులో పెట్టించాను టోల్గేట్ దగ్గర. మనకి కాటా వచ్చి 28 టన్నులు 28 వచ్చింది మనకి. అంటే 2 గంటలు తక్కువ 3 టన్నులు వచ్చింది మనకి ఇప్పుడు గుడివాడ 2 పాయింట్లు ఉన్నాయి మనకి. గుడివాడ 2 పాయింట్లు కూడా 220-40 గంటలు దింపమన్నాడు. ఇవాళ మా చోటు కూడా అయితే రాలేదు. మనమైతే భోజనం కూడా చేయలేదు. పొద్దున్న టిఫిన్ చేసి వెళ్ళిపోయాం. దారిలో అసలు బండి ఎక్కడ ఆపలేదు. రోడ్లు ఏం బాగలేదు కదా, ఆపకుండానే వచ్చేసాం మనం. దింపేసి మొత్తం సింగరాయపాలెం అన్నాడు. గుడివాడ 2 పాయింట్లు దింపుకొని సింగరాయపాలెం వెళ్ళిపోయి రిటర్న్లో ఏదన్నా ఫ్రైడ్ రైస్ ఏదైనా తింటమే. మన గుడివాడ ముగించుకుని అయితే సింగరాయపాలెం వచ్చేసాం. మన అదృష్టం ఏంటంటే ఈరోజు అయితే జనం అయితే అసలు ఎవరు లేరు, ఒక్కళ్ళు కూడా లేరు. జనము ఖాళీగా ఉంది. ఒక్కొక్క పాయింట్ దగ్గర 40-40 కట్టలు అయితే దింపాను నేను. ఇప్పుడైతే మనం రిటర్న్ అయిపోయాము. ఇప్పుడు ఈ వీడియోలో మనకేంటంటే మొత్తం టోటల్గా కిలోమీటర్లు వచ్చి దగ్గర మనకి 230 కిలోమీటర్లు వచ్చింది మనకి అప్ అండ్ డౌను. మా ఇంటి దగ్గర నుంచి నూతక్కి వెళ్ళి నూతక్కి నుంచి గుడివాడ సింగరాయపాలెంకి మొత్తం మనకి కిరాయి వచ్చి మనకైతే గుడివాడ సింగరాయపాలెం మొత్తం అన్లోడ్ అయితే అయిపోయింది. మనం అయితే రిటర్న్ బయలుదేరిపోయాం. ఇప్పుడు కరెక్ట్గా గుడ్లవల్లి రోడ్లో ఉంటాం మనం. ఎందుకంటే మనకి అన్లోడ్లో దింపేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి నేనే దింపుకున్నాను. ఇవాళ వీడియో తీయడం కుదరలేదు. మనకి మొత్తం వచ్చి అప్ అండ్ డౌను 220 కిలోమీటర్లు వచ్చింది మొత్తం అప్ అండ్ డౌను. ఇక మా ఊరు నుంచి తుళ్ళూరు వెళ్తాం, అక్కడ నుంచి మళ్ళీ సింగరాయపాలెం రావడం, మధ్యలో ఒక టోల్గేట్ వచ్చేమో అప్ అండ్ డౌను. వెళ్తాకి 130, వస్తాకి 130, సింగిల్ అప్ అండ్ డౌన్ ఉండదు. మన కిరాయి వచ్చి 5,500 మొత్తం. అందులో మనకి 1500 డీజిల్ కొట్టించా, అంటే 100 అని చెప్పి 1500 కొట్టించా. 230 టోల్గేట్లు అయినాయి, 260 అయితే మళ్ళీ కాటాకి 100 రూపాయలు. అవి ఒక 300 వేసుకోపోయి 300లోను 1500, మొత్తం 2000 ఖర్చు. 3500 మనకి మిగిలితే 5500లో ఈరోజు ట్రిప్ అయితే ఇంతటితో అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియో